మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అలాయ్ బలే చేసుకుంటున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. కొడంగల్లో 35,000 దొంగ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. నాకు ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా నా బాధ్యతనే. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. కొడంగల్ అగిన అనే దెబ్బ తగిలిందంటే రాష్ట్రంలో ఏం చెప్పినా ఉత్తజోలే అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏనన్నా పోయి కొడంగల్ నుంచి వరంగల్ ఉపానం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్ మా దగ్గర చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. అలా పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. పేదోడు ఎవరి పక్కన ఉంటా అంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజార్టీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. ఇవి తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే 10 రోజులు సమయం ఉంది. ఇవాళ వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు, తాస్పాము ముంగిసలాకున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా అందరం అప్రమత్తంగా ఉండాలి.